అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు బేసిక్గా. దాని కష్టం మాకు అర్థమైంది, కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది. ఎవరు ఏ ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది, ఎమోషన్స్, ఏడుపు ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు. లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు, అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధం కాదు, వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో ఇట్స్ రియలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది, నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని. అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో ఈ జర్నీలో ఫస్ట్ ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ, ఐ మీన్ ఫస్ట్ ఎందరో ఉన్నారు కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని. సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దాన్ని కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ కమ్స్ ఆన్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ షూట్ చేసిన, చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. దెన్ అండ్ దెన్ మన ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crores సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము, బ్యాంకాక్లో చేసాము, గోవాలో చేసాము, హైదరాబాద్లో చేసాము, రోడ్ల మీద చేసాము, చెత్త కుప్పలో చేసాము, సముద్రాల్లో చేసాము. ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి, అంటే ఎస్పెషల్లీ అజయ్ అండ్ నాగేశ్వరరావు, మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంటే చిన్న పిల్లలు కొత్త వచ్చారు కానీ అమేజింగ్ రైజ్ అయ్యారు. దే హవ్ డన్ ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ ఇంకోసారి మా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు చిన్న పిల్లలు కాలేజ్లో చదువుకుంటూ ట్రైన్ అసలు ఏం ట్రైనింగ్ లేకుండానే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది, కానీ దే రోజ్ టు వెకేషన్. థ్యాంక్ యూ. మీరు అందరూ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ వాట్ ఎవర్, నేను పేరున చెప్తున్నాను మీ అందరికీ. యూ మేడ్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అనే మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్. అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే హీస్ సో ఫ్రెండ్లీ, బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివ షూటింగ్లో నాగార్జున అమల గారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళి చిన్నగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు. సో హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డిడ్. శివ నుంచి అన్నమయ్య కానీ ఏదైనా రెడీ అని ఆయన, ఇది కూడా నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్. అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు, మా కోసం చేశారు. సండేస్ చేయరు, మా కోసం చేశారు. సో ఆ ఏజ్లో పరిగెత్తాలి, గన్స్ పట్టుకోవాలి, దూకాలి అంటే చేశారు అన్ని. ఏదైనా నీ కోసం శేఖర్, సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్. రిజల్ట్ టచ్ సార్, ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు, హ్యాపీగా చేసి యాక్చువల్గా ఏం చేద్దాం అంటారు అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ నెక్స్ట్ రష్మిక, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ. మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. యాజ్ అ పర్సన్ అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను, కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా. ఐ కీప్ దట్ గోయింగ్. వెన్ యూ టాక్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ ఆన్ టీవీస్ అండ్ ఆల్సో అవుట్ సైడ్. ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్. ఎంతెంత స్ట్రగుల్, మిడ్ నైట్ కంటిన్యూస్ 36 hours పనిచేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది. అండ్ దెన్ చెత్తల్లో గీతల్లో ఏర్ లేదు, వచ్చేసి ఏం చేద్దాం, చేస్తాను సార్ అని చేస్తుంది. సో కీప్ దట్ స్పిరిట్ అప్. అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ దట్. దెన్ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ్ అని చేశాడు బాంబేలో.
superb. I think we got a new villain. So how he performed, I'm really happy about him. Thank you, Jim. He అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు. Thank you, Jim, wherever you are. You've done a fantastic job. Then coming to Dhanush, ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. యాక్సిడెంటల్లో కాయిన్ అయిందేమో అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అని. అంటే ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు. యాక్టింగ్ అనే ఒక సినిమా, యాక్టింగ్ అనే ఒక కళ, ఒక కంపార్ట్మెంటల్, అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో. అది ఉన్నంతకాలం ధనుష్ ఈజ్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్. అంటే 40 ఏళ్ళు అతనికి 50 సినిమాలు చేశాడు. కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు. అండ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు. అంటే లైక్ ఐ సెడ్, డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు. సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి చెప్పించేశాడు. అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడు అన్నప్పుడు, బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్, కనిపించరు మనకు, రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు. ఆ కనిపించరు అన్నదానికి ఆయన నిజంగా హీ లివ్డ్ దట్ అనమాట. అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు. సో అలా చేశాడు. నేను తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ. ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు. నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు. అంటే ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ, హీ వాజ్ సేయింగ్ నో అనుకున్నాను. కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని ఆయన సన్నబడ్డాడు. ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ నా ఆల్ టైమ్, నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది, ద వే హీ సెడ్. సో దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐఎమ్ విత్ ధనుష్. అండ్ యు ఆర్ రియలీ ఇన్ సినిమా ఫీల్డ్లో యు ఆర్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ. అండ్ దెన్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఎంత చేసావు నాకు తక్కువ. థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ దెన్